ఒక్కసారి తప్పు చేస్తే పర్వాలేదు, కానీ ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని ఏమంటారు? ఈ జనరేషన్ ఎటువైపు పోతుంది? అక్రమ సంబంధాల మధ్య ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమవుతుంది? అంత ఈజీగా అలా ఎలా చేస్తున్నారు? యువత రోజు రోజుకి మరీ దిగజారిపోతున్నారు. భర్తను భార్య మోసం చేయడం, భార్యను భర్త మోసం చేయడం ఈ మధ్య నార్మల్ అయిపోయింది. అంతేకాని వీళ్ళు చేసే పనుల వల్ల సమాజంలో ఫ్యామిలీ పరువు పోతుంది అని తెలియటం లేదు. వ్యక్తిగత సుఖం కోసం ఏం చేస్తున్నారో తెలియటం లేదు. రోజు రోజుకి మితిమీరిపోతున్నారు. భర్తలకు తెలియకుండా భార్యలు, భార్యలకు తెలియకుండా భర్తలు, ఇలా ఒకరికి ఒకరు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అవసరమైతే భర్తను భార్య చంపేస్తాడు, లేదా భార్య భర్తను చంపేస్తుంది. ఇలా మనం ఎన్నో చూస్తుంటాం కదా. ఇటీవల పంజాబ్ లోని భార్యని భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. 2010లో వీరిద్దరికి పెళ్ళైంది. 15 ఏళ్ళు కలిసి ఉన్నారు. మరి ఆమెకి ఏమైందో ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతని పేరు రవి గులాటి, అమ్మాయి పేరు హిమాని. అయితే పెళ్లైన కొన్నాళ్ళ తర్వాత హిమాని ప్రవర్తనలో మార్పుని గమనించగా రవికి అనుమానం మొదలైంది. వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ వివాహేతర సంబంధం నడుపుతుందని ముందు నుంచి అంచనా వేశాడు. ఈ క్రమంలో 2018లో ఒకసారి హోటల్ గదిలో వేరొక వ్యక్తితో ఉంటున్న సమయంలో భార్యను రవి పట్టుకున్నాడు. ఇరు కుటుంబాల తరపున పెద్ద మనుషులు వచ్చి పంచాయతీ పెట్టారు. దీంతో హిమాని వారి పేరెంట్స్ రవికి క్షమాపణ చెప్పారు. అక్కడితో సమస్య ముగిసిందని అంతా అనుకున్నారు. ఇక ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకునే లోపే మరోసారి ఇలా చేసింది. తనకు రవితో కలిసి బతకడం ఇష్టం లేదట. అంతకుముందే బ్రదర్ అని చెప్పి ఒక వ్యక్తిని ఇంట్లోకి తీసుకొచ్చింది. వారిద్దరూ చాలాసేపు ఇంట్లోనే గడిపేవారు. ఈ విషయంపై ఎన్నిసార్లు వారి ఫ్యామిలీకి చెప్పినా రెస్పాండ్ కాలేదు అంటూ ఆయన వివరించారు. నాకు అనుమానం కలగడంతో స్కూటీకి GPS సెట్ చేసి తను ఎటు వెళ్తుందో అని ట్రాక్ చేశారు. అడ్డంగా దొరికిపోయింది అంటూ రవి చెప్పుకొచ్చారు. ఇలాంటివి చూస్తుంటే ఈ జనరేషన్ ఏమవుతుందో అర్థం కావడం లేదు. మరి మీరేమంటారు? కామెంట్ లో చెప్పండి.